హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదేంటంటే మా టెక్సాస్ ట్రిప్లో అక్కడక్కడ తీసిన క్లిప్స్ అన్నీ కలిపి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆల్సో విరాట్ వాళ్ళ కజిన్స్తో ఎట్లా స్పెండ్ చేశాడు, ఏంటి, లైక్ ఏమేమి ఆడుకునేవాడు, అంతా ఒక మెమరీలా ఉంటుందని ఈ వ్లాగ్ పెట్టాను. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము ఇర్వింగ్ టెక్సాస్లో ఉన్నాము అనమాట. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సవేరా వచ్చాము మా ఫ్రెండ్స్ తోటి. మా ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉప్మా, పెసరట్టు, దోశ, ఇడ్లీ, చాలా చాలా ఉన్నాయి. నేనైతే సవేరా కాంబో ఆర్డర్ ఇచ్చానమాట. బ్రేక్ఫాస్ట్ సవేరా బ్రేక్ఫాస్ట్, దాంట్లోనే 2 ఇడ్లీలు, పూరి, దోశ అన్నీ వస్తాయంట. సో చూద్దాం ఇప్పుడు మా ఫుడ్ వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ సవేరా వచ్చేసి నా ఫ్రెండ్ శృతి సజెస్ట్ చేసింది అనమాట. వాళ్ళ ఇల్లు దీని పక్కనే ఉంటుంది, జస్ట్ 5 minutes వాక్లో. సో తను చెప్పింది ఇక్కడ సవేరాలో బాగుంటుంది ప్రత్యూష అని చెప్పేసి. తినే అనమాట శృతి నాకు ఎలా పరిచయం అంటే ఆఫీస్ కొలీగ్ బికేమ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మంచిగా బాగా కలిసిపోతాము. సో తను చెప్పింది అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, ట్రై చేద్దామా అంటే, సరే ఎందుకు, వై నాట్, లెట్స్ గో హెడ్ అని చెప్పి ఇక్కడ ట్రై చేస్తున్నాము. అయితే నరసింహన్ ఒక వీడియో తీయమని అడిగామన్నమాట, ఇద్దరు కలిసి గుర్తుకుంటుందని. ఇది శృతి అనమాట. 3 years నుంచి తెలుసు, కానీ ఫస్ట్ టైం మీట్ అయ్యాం అనమాట. కానీ బాగా క్లోజ్. బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుండే. విరాట్ కూడా మంచిగానే తినేస్తున్నాడు చూడండి. ఓకే, ఇక అంటే వాడికి కూడా ఖచ్చితంగా పెట్టేస్తున్నాను, కడుపు నిండితే బాగుంటుంది కదా అని చెప్పి. ఇంక ఇక్కడ ఏంటంటే మామూలుగా జనరలీ నేను ఎప్పుడు డ్రైవింగ్ చేయను, మీరు చూస్తూ ఉంటే కనుక నరసింహనే డ్రైవ్ చేస్తాడు. ఓన్లీ నేను ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా విరాట్ని తీసుకొని నేను ఎక్కడికైనా సింగిల్గా వెళ్ళాలంటే డ్రైవ్ చేస్తాను. విన్నారు కదా నరసింహ మాటలు, టెన్షన్తో నిద్ర రావట్లేదంట. మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు అంటే నరసింహ నేను విరాట్ వెళ్ళేటప్పుడు నేను ఆల్మోస్ట్ డ్రైవ్ చేయలేదనే చెప్పాలి. ఎప్పుడు నరసింహనే చేస్తాడు. ఆ రోజు ఎందుకో కొద్దిగా అనీజీగా ఉంది అంటే సరే అని చెప్పి డ్రైవింగ్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ డాలర్స్ నుంచి ఒక 1/2 hour 40 minutes నరసింహ డ్రైవ్ చేశారు. తర్వాత కంప్లీట్ 3.5 hours అనుకుంటా ఫస్ట్ టైం నేను 3.5 hours కంప్లీట్గా అంటే నాన్ స్టాప్ నేను డ్రైవ్ చేశాను డైరెక్ట్ హూస్టన్కి, ఇంకెక్కడ ఆపకుండా అనమాట. నాకే షాకింగ్ ఉంది, అదే చెప్తున్నా కదా, నాకే షాకింగ్ ఉంది అని. ఇంకా మేము ఇంటికి వచ్చాక వ్లాగ్ ఏం తీయలేదన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే లంచ్కి డేసీ జంక్షన్ వెళ్ళాము, ఇది హూస్టన్లో. ఇందులో పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదన్నమాట. బఫే ఉండేసరికి మంచిగా ఫుడ్ పైన పడ్డాము. పెద్దగా వ్లాగ్ అయితే ఎక్కడ తీయలేదు. అన్నా ఇటు చూడు, కాదు మీరు లంచ్ చేయాలి ఇంకా. నువ్వు హైదరాబాదీ పానీపూరి అసలే. ఇక్కడ నుంచి ఏంటంటే కజిన్స్ ఎలా టైం స్పెండ్ చేశారు ఏంటి అనేది జస్ట్ చూపెడుతున్నారు అనమాట. బ్రదర్స్, విరాట్ వాళ్ళ బ్రదర్స్ ఎలా టైం స్పెండ్ చేశాడు ఏంటి అనేదే ఈ వ్లాగ్. ఇదేంటంటే మా వదిన విరాట్ కలిపి ఆడుతున్నారు అనమాట. విరాట్ టెక్సాస్ ట్రిప్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఆడిందంటే బ్లే అనే చెప్పాలి. అది ఇక్కడ విరాట్కి లేదనమాట. సో అక్కడ ఉండేసరికి వాడు కొంచెం ఎక్సైట్ అయ్యి మంచిగా ఎలా ఆడాలి, ఇంకా దాన్ని అందరితో ఆడాడని చెప్పాలి. లిటరలీ మా వదినతో ఆడాడు, అన్నయ్యతో ఆడాడు, పిల్లలతో ఆడాడు. నైట్ ఈవెన్ పడుకునేటప్పుడు కూడా జస్ట్ ఒక 2-3 బ్లేస్ ఆడి పడుకుంటానమ్మా, నువ్వు కూడా ఆడతావా అని చెప్పి ఆడిగి మరీ పడుకునేవాడు. మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇది మాత్రం ఫుల్గా అని చెప్పాలి. సరదాగా బాగానే ఎంజాయ్ చేశాడు మంచిగా చెప్పాలంటే. మార్నింగ్ అంతా చెప్పాలంటే మా వదిన ఆఫీస్ పని చేసుకుని ఉంటే ఇక్కడే కార్పెట్ మీద కూర్చొని ఇక్కడిక్కడే ఏదో ఒకటి ఆడుకుంటూ లేదా టీవీ అడిగి పెట్టించుకొని మంచిగా వదిన చుట్టే ఆడుకునేవాడు. వదిన విరాట్కి ఇష్టం అని చెప్పి ట్రిప్ మొత్తంలో 2 సార్లు గులాబ్ జామ్ చేసిద్ది అనమాట. మామూలుగా పెద్ద స్వీట్స్ ఏం తినడు కదా, ఒక్క గులాబ్ జామ్ తప్పితే అది మాత్రం 3 times అడిగి మరీ వేయించుకొని మంచిగా తినేవాడు. ఇక్కడ చూసారా మా డేస్ అంతా ఎట్లా సాగాయంటే ఈవినింగ్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ మంచిగా మూవీస్ చూసేవాళ్ళం. నేనేమో
చూసారా మంచి గులాబ్ జామ్ తినుకుంటూ మూవీ చూస్తూ ఉన్నాను. విరాట్ ఏమో మంచిగా ఆడుకుంటూ ఉండే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది పిల్లి మొగ్గలు అంటారు, లేదా మనం అదే పిల్లి మొగ్గలు అంటారు కదా, అవి వేసి చూపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ వాడు యాక్చువల్లీ షార్ట్ మీద ఉండే, ఆ షార్ట్ మీద వేయంటే లేదు నువ్వు నా షార్ట్లు అందరికీ చూపెడతావని చెప్పేసి ఇప్పుడు ప్యాంట్ వేసుకొని వచ్చి వేసి చూపెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇంకా పార్క్ వెళ్ళామన్నమాట. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే పక్కనే పార్క్ ఉంది. సరే వెళ్ళి ఆడుకోరా అంటే ఆ గ్రాస్ అంతా పొయ్యింది కదా, కొద్దిగా భయపడి వచ్చేస్తున్నాడు అనమాట. ఏంటమ్మా అంటే చూసారు కదా మొత్తం ఇట్లా ఉన్నాయి కదా, చిప్స్ కూడా ఏం లేవు కదా. సో కొద్దిగా అంటే ఆడికి అంతగా నచ్చలేదు అనమాట. పర్లేదు విరాట్ ఏం లేవు వెళ్ళి ఆడుకోపో అంటే పురుగులు ఉన్నాయంట. పురుగులు అంటే ఇంకా ఓకే కదా, గడ్డిలో ఇలాంటి వాటిలో పురుగులే ఉంటాయి కదా. స్టిల్ ఇంకా సరే అని చెప్పి నేను దగ్గర ఉంటే వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఆడుకుంటున్నాడు మంచిగానే. పార్క్లో కూడా అంటే ఎక్కువ డేస్ ఏం వెళ్ళలేదు కానీ 1 డేనే వెళ్ళాము. బట్ ఆ రోజు మాత్రం ఓకే, ఇంకా ఎక్కువసేపు అయితే లేము. ఉన్న కొద్దిసేపు మంచిగానే ఆడుకున్నాడు. పక్కనే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది, పక్కనే టెన్నిస్ కోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. జస్ట్ అవన్నీ అలా చూపెట్టేసుకొని కమ్యూనిటీలో కొద్దిసేపు వాక్ చేసి ఉండే, జస్ట్ ఒక 2-3 లైన్స్ అట్లా వాక్ చేసేసి ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చామన్నమాట అప్పుడైతే. సో బట్ బాగానే ఎంజాయ్ చేశాడని చెప్పాలి. అంటే డిసెంబర్లో ఇక మా దగ్గర అయితే నోవే బయటకు వెళ్ళడం కదా, అలా పోలిస్తే బాగానే ఓకేగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. ఇదైతే విరాటే సెల్ఫీ వీడియో తీసుకున్నట్టున్నాడు. మేము అందరం టీవీ వాచ్ చేస్తుంటే అక్కడ ఫోన్ పెట్టేసుకొని ఏదో వీడియో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సరే క్యూట్గా అనిపించింది కదా, సరేలే ఇది కూడా ఉంచేద్దాము అని చెప్పి ఉంచేశాను. ఏదో చెప్పుకుంటూ ఇట్లా ఉన్నాడు అనమాట. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇట్లా వాళ్ళు టీవీ చూసింది ఇది పెడదామంటే అది ఇక కాపీరైట్ వస్తుంది కదా, అది పెట్టలేకపోతున్నారు అనమాట. వాళ్ళు మంచిగా అన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్ చూసాడనే చెప్పాలి. మాతో పాటు మంచిగా తెలుగు సినిమాలు ఇవన్నీ చూసేవాడు, సిరీస్లు అవి చూసేవాడు, పిల్లలతోటి వాళ్ళ షోస్ చూసేవాడు. అట్లా అన్ని సినిమాలు మళ్ళీ బ్యాక్ కొన్ని అయితే కామెడీ సినిమాలు అవన్నీ బ్యాక్ పెట్టుకొని మరీ చూసామన్నమాట. చూసారా సుహాస్ ఎంత మంచిగా వాడు ఒళ్ళో పెట్టుకొని ఇలా కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి చూస్తున్నారో, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇట్లాంటి చాలా మెమరీస్ అనమాట. అంటే లైక్ నేను ఆల్ ద టైం ఏం వీడియో పెట్టుకొని చూడలేను కదా, వన్స్ ఇన్ ఏ వైల్ తీసాను. తీసుకొని వాడికి ఇస్తాడంటే శ్రేయస్కి, నువ్వు పట్టుకో తొందరగా వచ్చి. విరాట్ పడేస్తావు. కార్ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు చూడు. ఏ విరాట్ వెళ్ళండి రా, దానికోసం పరిగెత్తి. చూడరా విరాట్ నువ్వు అది పడేస్తావు, ఎవరికి కాకుండా చేస్తావు. చూడు వీడి పార్టీ. విరాట్ లేట్ నైట్ మంచిగా త్రోలు కప్పుకొని ఇలా మూవీలు చూసేవాళ్ళం అనమాట. ఆ మూవీలలో ఏమైనా సీన్లు వస్తే విరాట్ ఆ సీన్లు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఇప్పుడు అందులో అలా పట్టుకొని ఉన్నాడంట హీరో. సో అది చూపెడుతున్నాడు అనమాట. అటు అన్నయ్య ఇటు నరసింహ, మధ్యలో వదిన నేను విరాట్ చక్కగా ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇలా కూర్చొని చూసేవాళ్ళు అనమాట. చూడండి పిల్లలు అయితే అసలు ఇక చెప్పాలంటే పండుకొని కూర్చొని ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళమనే చెప్పాలి. ఇంకా మా మెమరీస్ మాకు గుర్తొచ్చాయి అనమాట. వీళ్ళందరినీ ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు శ్రీధర్ అన్నయ్య ఉన్నాడు కదా, మేము వెళ్ళిన అన్నయ్య, శ్రీధర్ అన్నయ్య, రాధికక్క, రాజన్నయ్య, నేను, రత్న, ఇంకా స్వీటీ అంటే అప్పుడు చాలా చిన్నది అనమాట. స్వీటీని ఎక్కువ వరకు ఎక్స్క్లూడే అని చెప్పాలి. సో మేము అందరం ఒక గ్యాంగ్ అనమాట. ఏం చేసేవాడు శ్రీధర్ అన్నయ్య మాకు ఇట్లా జస్ట్ కొరికేసేవాడు అనమాట. చేయి ఇట్లా కొరికేసి మీకు వాచ్ పెడతాను రండి, వాచ్ పెడతా రండి అని చెప్పి పిలిచేవాడు అనమాట. అయితే వాచ్ పెడతా అంటే ఏదైనా వాచ్ చేతికి పెడతాడేమో అని చెప్పి మేము వెళ్ళి చెయ్యి ఇచ్చేవాళ్ళం. చెయ్యిస్తే గట్టిగా పళ్ళతో కొరికితే ఇట్లా రౌండ్ మచ్చ పడుతుంది కదా, అదంటే మాకు వాచ్ అంట. సో మీకు వాచ్ ఇచ్చాను చూసుకోపోండ్రా అనేవాడు అనమాట. మేమేమో ఏడ్చుకుంటూ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య కొరికాడు అంటే మమ్మీ వాళ్ళేమో అన్నయ్యని ఏంట్రా అది అంటే లేదు చిన్నమ్మ వాళ్ళు కూడా అంతే అని చెప్పేవాళ్ళు. మేము కూడా ఏం తక్కువ వాళ్ళం కాదులేండి, అన్నయ్యని గిచ్చి కొట్టి చేసేవాళ్ళము. బట్ మాది మేము కనిపించాం కదా, అన్నయ్య కొద్దిగా పెద్దోడు కాబట్టి తిట్లన్నీ అన్నయ్యకి పడేవన్నమాట ఏదైనా ఉన్నా కానీ కొద్దిగా. మా మెమరీస్ ఇలా చెప్పాలంటే చాలా మెమరీసే ఉంటాయి. ఇంకొక మెమరీ అయితే మొత్తం అందరం కజిన్స్ అనమాట. నాట్ ఓన్లీ ఇట్లా కాదు,
ఒక 20 ఫ్యామిలీస్ అన్నమాట. అందరం కలిసి వైజాగ్ వెళ్ళుండే. వైజాగ్లో శ్రీధర్ అనే వాళ్ళ మమ్మీ డాడీ ఉండేవాళ్ళు, మా పెద్దమ్మ పెద్దనాన్న ఉండేవాళ్ళు అనమాట. అందరం కలిసి వర్ష ఫస్ట్ బర్త్డే అనుకుంటా అప్పుడు వెళ్ళుండే. అయితే ఇంకా చూసుకోండి 20 మందికి 20 ఫ్యామిలీస్ అంటే కిడ్స్ ఒకరికి ఇద్దరేసి అలా ఉండేవాళ్ళం కదా. ఆల్మోస్ట్ ఇంకా చూడండి నైట్ అంతా నిద్రపోలేదనే చెప్పాలి. నేనైతే అప్పుడు ఒక 5th క్లాస్ అలా ఉంటానేమో అంతే. కానీ మా అన్నయ్య చేసిన అల్లరి ఇట్లా లైక్ ప్రతి స్టేషన్ వస్తుంది కదా, స్టేషన్కి ఒక పాట అనమాట. ఎగ్జాంపుల్ తూని వచ్చింది అనుకోండి, తూని వచ్చింది, తూనీగలు పట్టండి, ఇట్లా ఏదో ఒకటి అనమాట. అట్లా ఇక ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్కి ఒక నేమ్ పెట్టేసుకొని దానికి ఒక పాట పాడుకుంటూ ఇట్లా నైట్ అంతా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిండి తినుకుంటూ ఫుల్ సరదా. మళ్ళీ వైజాగ్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అందరం కలిసి అన్నీ తిరిగామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ బొర్ర కేవ్స్ ఇవన్నీ వెళ్ళుండే. మళ్ళీ వైజాగ్లో కూడా అన్ని టెంపుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ తిరిగి ఉన్నాము. అసలు అదొక మెమరబుల్ ట్రిప్ అనే చెప్పాలి. అంటే అందరం కజిన్స్ కలిసి వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ అనే చెప్పాలి. ఈ తర్వాత ఇంకెప్పుడు అంతమంది అయితే వెళ్ళలేదు. లోకల్లో కొన్ని ఫ్యామిలీస్ లైక్ 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళే వాళ్ళం కదా, అది మాత్రం ఫస్ట్ ట్రిప్ అందరం కలిసి. కానీ ఒక రేంజ్లో ఎంజాయ్ చేసాం. ఆ మెమరీస్ నాకు ఇప్పుడు కూడా అంటే లిటరలీ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మెమరీస్ కూడా నాకు ఇంకా గుర్తున్నాయంటే అంత బాగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. ఎంతైనా మన రోజులే వేరు. అప్పట్లో మన ఆటలు ఇవన్నీ వేరే ఒక లెవెల్ అనే చెప్పాలి నాకు తెలిసి. అయితే ఇప్పుడు పిల్లలకి మనంతా ఏమీ ఉండదనే చెప్పాలి. ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే మనకు అప్పట్లో అంత టీవీస్ ఈ డిష్ ఇవన్నీ అంత ఎక్కువ ఎక్స్పోజర్ అంటే ఉండేది. ఎంతైనా ఏంటంటే ఒక సీరియల్ అందరితో పాటు ఈవినింగ్ చూసేవాళ్ళం అనే తప్ప మనకు స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ కదా. బయట ఆడుకునేది ఇదంతా ఎక్కువ. బయట ఇంకెవరు వచ్చినా ఇట్లా ఫుల్ ఆడుకోవడం అదంతా వేరే. హలో గైస్, brothers having fun? No. Wait, I was gonna say that. They have a roof. They have a roof. Hey, sit down. Sit down. They have a roof. Sit down. They have a roof. ఏం చెప్పా విరాట్ అన్నకి? Bruh. But I said so. My God. దెబ్బ తగులుతుంది అన్నకి. So where are we actually going for dinner? Why? విరాట్ అయితే చిన్నోడయ్యేసరికి ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని అందరినీ తొక్కి చేసి ఆడాడు ఒక రేంజ్లో అని చెప్పాలి. ఇందాక చూసారా తగ్గేదేలే ముందు రోజు పుష్పకి వెళ్ళొచ్చు ఉండే అనమాట. ఆ పుష్ప ఫీవర్ ఒక 3-4 డేస్ సాగిందనే చెప్పాలి మా ఇంట్లో. విరాట్కి అయితే బాగా చూస్తున్నారు కదా. కొంచెం తక్కువ పెట్టినా ట్యాప్ వాటర్ వేస్ట్ కాకుండా. So, what I do? You have to take that towel out without becoming it wet. I don't understand it. I know how to do it. Super fast. What was the instructions? To get it without being wet. The towel should not get wet. Oh. Tower. No, your hand also should not get wet. Raj. That. Like that. Wait, you know. Mm-hmm. Andinchura. Yeah, I'm using his artist. Hmm? Mm-hmm. Okay. No, Anu, no. Okay? Here. Chera. Okay. Fucking bro can do it. ఇది శ్రేయస్ ఒకసారి నువ్వు ట్రై చేయి. I tried this. So you do this. Oh. ఎందుకంటే పడుతుండ్రు నాకు అర్థం కాదు. I'm confused, bro. Here, see. Here. I'm doing this. Women are just built different. Huh? Look, I can do it. See? Can't do it. Here you go. Huh? Bro, you do that too. Let's see. రైట్ విరాట్. Move. అంతే.
అదిగో happy birthday. He's on his leg. Say no more. He's like this. He's like this. That's easy. See? So that's easy. Here you go. సుహాస్ శ్రేయాస్తో అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఒక రేంజ్లో ఆడుకున్నాడనే చెప్పాలి. రోజు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకునే వాళ్ళు ఏంట్రా అంటే అక్కడక్కడే ఆడుతూ ఉండేవాడు. విరాట్ ఆర్ యూ ఎక్సైటెడ్ టు గో న్యూ జెర్సీ? అలా ఎందుకు అలా చేస్తావు అన్నయ్యతో? యూ కెన్ మీట్ స్మయన్, ప్లే విత్ స్మయన్. ఇవన్నీ నాకు కొన్ని మెమరీస్ విచ్ నేను క్యాప్చర్ చేయగలిగాను అనమాట. విరాట్ వాళ్ళ కజిన్స్తో ఆడుతున్నవి అన్నిసార్లు తీయలేం కదా, ఎక్కడ వీలు కుదిరితే అక్కడ తీసిన వ్లాగ్ అనమాట ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.